యా చెప్పండి. తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నది సుస్పష్టం. వస్తుందని నేనేమి గ్యారంటీగా చెప్పను, కానీ పోటీ చాలా గట్టిగా ఉన్నారు, అధికారం వచ్చే ఛాన్స్ ఉందనేది కనబడుతుంది కదా. అవునండి. ఈ టైంలో రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా నిర్ణయించడంలో పార్టీ స్ట్రాటజీ ఏంటి? పార్టీ స్ట్రాటజీ అదే, ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ అవగాహన వాళ్ళు వచ్చి అయితే రాబోయే రోజులలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక ప్రజల అభిప్రాయం కోరిక కొరకే రామచంద్రరావు గారు నియమించడం జరిగింది. అదే ఆ విజయానికి తొలిమెట్టే రామచంద్రరావు గారి నియామకం. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 1975 నుంచి ఒక ఏబీపీ ఆర్గనైజేషన్ పనిచేయడం కానీ, బీజేవైఎంలో పనిచేయడం కానీ, లేదా తర్వాత బీజేపీ కానీ, ఒక శాసన మండల ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి కొట్లాడటంలో కానీ ఒక సీనియర్ నాయకుడు, 50 ఏళ్ళ అనుభవము రామచంద్రరావు గారికి. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నాడంటే మన రామచంద్రరావు గారు. కాబట్టి పార్టీ సరైన నిర్ణయం తీసుకున్నదని మేము అందరం భావిస్తున్నాము. ఆయన నాయకత్వంలోనే పార్టీ పురోగతి, ముందడుగు, విజయానికి బాటలేస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. తెలంగాణలో కూడా కార్యకర్తలలో ఉత్సాహం వచ్చింది. అంటే పార్టీని నమ్ముకొని ఒక సుమారు 50 సంవత్సరాలుగా ఈ పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చిందంటే రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే కూడా ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందనే భావన ఈరోజు కార్యకర్తలకు ఒక విశ్వాసం నింపగలిగింది పార్టీ. సో అయితే ఇక్కడ అంటే నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. సహజంగా సామాజిక వర్గాలు సమీకరణాలు చూసుకొని పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి కదా. మొదటి నుంచి కూడా బీసీ 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 అనే ఇదే ఎక్కువగా వినపడింది. అలాంటిది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావు గారికి పార్టీ కీలకమైన బాధ్యతలు ఏ ఉద్దేశంతో అప్పచెప్పింది? అదే ఇప్పుడు చెప్తున్నాం కదా, తెలంగాణ మొత్తం ఎంటైర్ తెలంగాణ ప్రతి పల్లె మీద, ప్రతి వీధి మీద, ప్రతి కార్యకర్త మీద సంపూర్ణ పేరు పెట్టి పిలిచేదని చనువుందంటే రామచంద్రరావు గారికి. అవగాహన కావచ్చు, ప్రాంతం మీద ప్రతి సమస్య మీద అవగాహన కావచ్చు, భారతీయ జనతా పార్టీ మూలాల మీద కావచ్చు, భావజాలం మీద కావచ్చు. రెండోది, ఈ భారతీయ జనతా పార్టీలో ఎక్కువ అంటే కులం అనేది సెకండ్, ఫస్ట్ మేము హిందువుగా భావిస్తాము. ఇంకా రెండోది రాజకీయ పదవులు, ఎట్లయితే ప్రధానమంత్రి గారు బీసీగా ఉన్నారో, 27 మంది బీసీ మంత్రులు ఉన్నారో, మిగతా ముఖ్యమంత్రులు 13 మంది బీసీలు ఉన్నారో. కాబట్టి రాజకీయాల్లో మా మేనిఫెస్టో క్లియర్ గా పెట్టాము, భారతీయ జనతా పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని పెడతామని. ఈరోజు పార్టీని సమాయత్తం చేయాలా, పార్టీ మీద అవగాహన ఉండి, పార్టీ మీద సంపూర్ణ అంటే ఒక అవగాహన, దాని అనుభవము ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు సామాన్యుడేం కాదు, బీజేపీ లేకపోతే సామాన్యుడిని అనడం లేదు. సామాన్యుడు ఎలా అవుతాడు? ఆయన చాలా సీనియరు, మంచివాడు, మృదు స్వభావి, ఎమ్మెల్సీగా కూడా గెలిచిన ఇది ఉంది కదా గ్రాడ్యుయేట్స్ దీంట్లో. సో ఆయన సామాన్యుడని అనడం లేదు. కానీ ఇప్పుడు అంతా ఒక ట్రెండ్ ఏం నడుస్తుంది దేశంలో కానీ ఎక్కడైనా, ఫైర్ బ్రాండ్స్. ఇప్పుడు మీరు తమిళనాడులో తీసుకుంటే ఒక ఫైర్ బ్రాండ్, మీరు ఎలక్షన్ల ముందు బండి సంజయ్ గారు ఒక ఫైర్ బ్రాండ్, ఇక్కడ అరవింద్ గారు, మీరు మీ బ్యాచ్ అంతా ఒక ఫైర్ బ్రాండ్సే మీరు అందరూ. ఇలాంటి ఈ ఫైర్ బ్రాండ్ కల్చర్లోంచి ఒక మృదు స్వభావిని గట్టిగా ఎవరన్నా అంటే కూడా నవ్వుతూ వెళ్ళిపోయే రామచంద్రరావు గారు అంటే ఏంటి ఎలా అనేది కొంచెం అదే, అది కొద్దిగా ఈ మీడియాలో రకరకాల చర్చలు జరగటం వల్ల అదొక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి తప్ప పార్టీ ఎప్పుడు క్లియర్ గానే ఉంది. ఇప్పుడు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నిక కావచ్చు ఒక సంపూర్ణ అవగాహన అవుతుంది. ఇది ఒక భావజాలంతో నడిచే పార్టీ, వ్యక్తుల మీదనే ఆధారపడి నిలిచే పార్టీ కాదు. కుటుంబ పార్టీలు లేకపోతే కొంతమంది గ్లామర్ మీద నడిచే కొంతమంది చరిష్మా. ఇప్పుడు నన్ను ఒక విలేకరు అడిగాడు, మీ ఇంతకుముందు మీ తొలి వెలుగు ఇంకేదో ఛానల్, చరిష్మా ఉన్న లీడర్లు కేసీఆర్, రేవంత్ రెడ్డి చరిష్మా ఉన్న లీడర్లని ఢీకొట్టగల సత్తా ఉందా అని. చరిష్మా ఉన్న లీడర్లని ఒక్క మా వెంకటరమణారెడ్డి అనే నాయకుడే ఓడగొట్టిండు. సత్తా బీజేపీది కదా, వ్యక్తిది కాదు, సత్తా బీజేపీ. మేము అదే అంటున్నాము, బీజేపీకి కమలం ఒకటే గమనము, బీజేపీ భావజాలం ఒకటి విజయానికి బాటలేస్తుంది తప్ప మళ్ళీ ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, రామచంద్రరావు గారే సరైన ఈ సమయంలో సరైన వ్యక్తి అనుకుని అధిష్టానం నిర్ణయించడమైంది. సార్ అక్కడ దాకా ఎందుకు? రాకేష్ రెడ్డి ఎవరో ఎమ్మెల్యే అయ్యేదాకా చాలా మందికి తెలియదు కదా. మీరెవరో, మీ వ్యాపారాలు ఏంటో, మీరు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు.
ఇట్స్ అంతే అది చరిష్మా అనేది పవర్ ఆఫ్ కమల్. యా ఆ కమలములో ఉన్న పవరే అది ఈ రోజు ఈ దేశానికి దిక్సూచైందండి ఆ కమలము. నేను అందుకోసం చెప్తున్నాను, అంటే అడిగిన సమాధానం చెప్తున్నాను. చరిష్మా ఉన్న లీడర్ని ఢీకొట్టలేలా అని మీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగాడు. చరిష్మా ఉన్న లీడర్లు ఒక మామూలు ఒక సామాన్య నాయకుడు నాలాంటి నాకన్నా అంటే నా సోదరుడు వెంకటరామారెడ్డి ఇద్దరు నోడగొట్టిండు ముఖ్యమంత్రుల్ని. అవును, అది కమలం పవర్, కార్యకర్త పవర్ అంటున్నా. నో డౌట్. అందుగురించే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలకు నూతనోత్సవం వస్తుంది. పార్టీలకు అంటే కొద్ది రకమైన పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీని నమ్ముకొని 34 ఏళ్ళ నుంచి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు మా వ్యక్తుల గురించి పోరాడరండి. ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళకి కావాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాళ్ళు ఆ రకంగా ఉంటారు. కాబట్టి ఈరోజు కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా రామచంద్రన్ అని ఒక ముద్దుగా పిలుచుకునే ఇప్పుడు మీరు అన్నారు మృదు స్వభావాన్ని, ఎప్పుడు చూసిన చిరునవ్వు, ఏ అంటే ఏదో ఒక రకమైన కులాల మీదనో ఆ రకంగా రాజకీయం చేసిన వ్యక్తి కాదు ఆయన. ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది, ఇంటలెక్చువల్ కూడా. అంటే నేను అతను ఆల్రెడీ అమెరికాలో కూడా కొంత పర్యటించినాము పార్టీ భావజాలం మీద. కాబట్టి తెలంగాణకు సరైన నాయకుడు అని నేను అనుకుంటున్నాను. ఆయన నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజలు కోరుకున్న విధంగా ఆ రిజల్ట్స్ తీసుకొస్తామని అనుకుంటున్నాను. రైట్, ఓకే. ఒకసారి రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ విషయంలో తెలంగాణలో రామచంద్రరావు గారు చాలా మృదు స్వభావి, సాత్వికుడు, పక్క ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాడు తెలిసిందే మీ అందరికీ. ఆయన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో సేమ్ పివిఎన్ మాధవ్ వాళ్ళ ఫాదర్ గారు, వాళ్ళ నాన్నగారు, అలాగే ఆయన